డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, మళ్ళీ ఎల్లో మీడియాలోకి జడా శ్రావణ్ కుమార్ ఎంట్రీ. అసలు జడా శ్రావణ్ కుమార్ ఈ ఛానల్స్ అన్నింటినీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు, లేదా ఈ ఛానల్స్ అన్నీ కూడా జడా శ్రావణ్ కుమార్ని ఎందుకు పిలవటం మానేశాయి? మళ్ళీ ఇప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టగానే మళ్ళీ ఈ ఎల్లో ఛానల్సే ఆ ప్రెస్ మీట్ని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకురావటం వెనకున్న అసలు రహస్యం ఏమిటి అని ఈరోజు ఆంధ్రదేశం అంతటా చర్చ జరుగుతోంది. వీడియోలో అసలు విషయానికి వెళ్ళబోయే ముందు కుండబద్దల ప్రేక్షకులందరికీ నాదొక మనవి. యథావిధిగా ప్రతి వీడియోని లైక్ చేసినట్టుగానే ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైకులు ఈ వీడియోకి ఆహారం లాంటివి అనేవి మాత్రం మర్చిపోవద్దు. ఎప్పటికీ లైక్ చేస్తూనే ఉండండి, షేర్ కూడా చేస్తూనే ఉండండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, చాలా రోజుల కిందట జడా శ్రావణ్ కుమారు చంద్రబాబు నాయుడిని విమర్శించటం కంటే ముందు, అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అనటం కంటే కూడా ముందు ఎక్కువగా ఈ ఎల్లో మీడియాలో కనిపిస్తూ ఉండేవాడు. అసలు ఎల్లో మీడియా అని కానీ బ్లూ మీడియా అని కానీ బైఫెరికేషను ఎప్పుడు వచ్చింది అది అందరికీ తెలిసిందే. దాని గురించి ఇప్పుడు ఉపోద్ఘాతాలు కానీ పాత సంగతులు కానీ మళ్ళీ ఎత్తి చెప్పుకోవాల్సినంత అవసరం ఏం లేదు. కాకపోతే ఎల్లో మీడియానా బ్లూ మీడియానా ప్రస్తావించుకుందాం. ఎల్లో మీడియాలో తిరిగి కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన మరి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నాడని ప్రసారం చేశారా, లేకపోతే డిఎస్సి మీద జరిగిన దాని మీద ప్రసారం చేశారో కానీ ఇంతకుముందు ఆయన ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టే ధైర్యము చేయలేదు. అలా ప్రెస్ మీట్ పెట్టినా కూడా వీళ్ళందరూ ప్రసారం చేసి ఉండేవాళ్ళు లేదో కూడా తెలియదు. కాకపోతే ఇప్పుడు ప్రజల్లో మాత్రం బలంగా వినిపిస్తుంది ఏమిటాయా అంటే, మళ్ళీ జడా శ్రావణ్ కుమార్ ఎల్లో మీడియాతోటి సర్దుబాటు చేసుకున్నాడు. అంటే నిజంగానే జడా శ్రావణ్ కుమార్ ఎల్లో మీడియాతో సర్దుబాటు చేసుకున్నాడా? బ్లూ మీడియాలో ఆయన ప్రెస్ మీట్ని ఎందుకు చూపించలేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని తిడితే మేము చూపించాలా అని వాళ్ళు అడగొచ్చేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎల్లో మీడియాలో కూడా కనిపిస్తాయి. అలాగనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళని విమర్శించడం కోసమైనా కొంత బ్లూ మీడియాలో కూడా కనిపిస్తాయి. కానీ జడా శ్రావణ్ కుమార్ది ఎందుకు కనిపించలేదు అంటే, ఆయనే వీళ్ళంత పెద్ద పరపతున్న నాయకుడా ఏమిటి అని అంటారు. కానీ 4.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తాన్ని దుయ్యిబట్టి దుమ్ము పోసి తూర్పారబట్టిన వ్యక్తి జడా శ్రావణ్ కుమార్. అప్పట్లో ఆయన చాలా మ్యాటర్ ఉన్న వ్యక్తే. ఆయన బోల్డ్ అన్ని మ్యాటర్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బయటకు తీయటం జరిగింది. నాగార్జున యూనివర్సిటీ విషయంలో కేసులు పెట్టించుకోవటం జరిగింది. బోలెడంత మంది మీద జగన్మోహన్ రెడ్డి ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడో వాళ్ళందరికీ ఆయన హెల్ప్ చేయటం జరిగింది. అలాగనే మన ఛానల్లో ఉన్న ఇంతకుముందున్న కుండబద్దల సుబ్బారావు గారి మీద వచ్చిన కేసును కూడా హైకోర్టు దాకా తీసుకెళ్ళి క్వాష్ చేపించింది కూడా ఆయనే. దానికి ₹1 ఆశించలేదు. కానీ ఆయన మీద బోల్డ్ అన్ని పుకార్లు వచ్చాయి. నియోజకవర్గానికి ₹2 కోట్ల ఆశిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం కోసం దళిత వాడల్లో వాళ్ళ పార్టీ తరపున వెళ్ళి అందరూ ప్రచారం చేస్తారు. దాంతోపాటుగా ఉన్న పాస్టర్లు కానీ మొల్లాలు కానీ వీళ్ళందరి దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి తెలుగుదేశానికి ఓటేయమని చెప్పటం కోసం ఆయన నియోజకవర్గానికి 2 కోట్లు ఆశించాడు. అది కుదరదని చంద్రబాబు నాయుడు చెప్పటంతో బయటకు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు మీదకి వ్యతిరేకంగా ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు అని ఒక పుకారుంది. దీంతో పాటుగా మరో పుకారు కూడా ఏమిటాయంటే, ఆయన తాడికొండ సీటుని ఆశిస్తూ ఉన్నాడు. తాడికొండ సీటు ఇవ్వటం కుదరదు, అక్కడ ఉండవల్లి శ్రీదేవి వచ్చింది కాబట్టి ఆవిడకి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తెలుసుకున్న జడా శ్రావణ్ కుమార్ బయటకు వచ్చాడు. ఇదొక మరొక పుకారు. కాకపోతే ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవికి కానీ జడా శ్రావణ్ కుమార్కి కానీ తాడికొండ తెలుగుదేశం టికెట్ ఇచ్చే అవకాశాలు ఎప్పుడూ కనిపించలేదు. అక్కడ ఉన్న తెనాలి శ్రావణ్ కుమార్కే అది ఇవ్వటం జరుగుతుంది. ఆయన ముందు ఓడిపోనివ్వండి, అంతకుముందు గెలవనివ్వండి. అమరావతి రైతుల పక్షాన నిలబడి గట్టిగా పోరాటం చేసింది. వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అంతా చేసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ తరపున ఏమేం చేయాలో అవన్నీ తెనాలి శ్రావణ్ కుమారే చేస్తే, ఇప్పుడు తాడికొండ ఆయనకు కాదని ఈ జడా శ్రావణ్ కుమార్కో లేకపోతే మొన్న మనకి ఎమ్మెల్సీ ఓట్లలో ఓటు వేసి వచ్చింది కదా అని ఈ ఉండవల్లి శ్రీదేవికో ఇచ్చే అవకాశం ఏమీ లేదు. చాలామంది ఇలాగ ఆశించే వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది కొంతమంది ఎస్సీ నాయకులు కానీ కొంతమంది జేఏసీలు
పెట్టుకున్న వాళ్ళు కానీ ఇలా కొంతమంది టికెట్లు ఆశించి భంగపాటుకు గురవుతున్నారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అలాగా జడా శ్రావణ్ కుమార్ కూడా చంద్రబాబు నాయుడిని విమర్శించగానే ఇక టీవీలో కనిపించటం మానేశాడు. ఆయన చర్చలకు పిలవడం లేదు. అదైతే సుస్పష్టంగా కనిపించింది. ఏ రోజైతే ఆయన చంద్రబాబు నాయుడిని విమర్శించాడో ఆ రోజు నుంచి టీవీల్లో కనిపించలేదు. అలాంటిది ఒక 2 నెలన్నర తరువాత 2 నెలల తరువాత ఇప్పుడు మళ్ళీ మీడియాలో కనిపిస్తూ ఉన్నాడు, అదే TV5లో కనిపిస్తూ ఉన్నాడు, అదే ABNలో కనిపిస్తూ ఉన్నాడు అనంటే మళ్ళీ అందరికీ ఇదేమన్నా మీడియా వాళ్ళతోటి కానీ లేదా తిరిగి చంద్రబాబు నాయుడుతో కానీ ఈయన ఏమన్నా సర్దుబాటు చేసుకున్నాడా? ఇప్పుడు మొన్ననే చూసాం, ఆర్కే మంగళగిరిలో ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయనకి టికెట్ ఇవ్వలేదనే కోపంతో పార్టీకి, పదవికి, ఎమ్మెల్యేకి రాజీనామా చేసేసి షర్మిల వైపుగా వెళ్ళిపోయాడు. అక్కడ మరి వాళ్ళతో తిరుగుతూ మరి ఎందుకు వచ్చాడో తెలియదు. నిన్ననే మళ్ళీ వచ్చి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మళ్ళీ మంగళగిరి టికెట్ ఆయనకే ఇస్తారు అనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అక్కడ గంజి చిరంజీవికి ఇక అంతే, ఆయనకి మొండి చేయి చూపించినట్టే. ఏదో బీసీలకు పెద్ద పీట వేస్తున్నామని ఫస్ట్ లిస్టులోనే అనౌన్స్ చేసింది ఆ సీటే. ఇప్పుడు తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ సీటు ఆళ్ల రామకృష్ణారెడ్డికి అయిపోయిందా? అలాగనే ఇప్పుడు మళ్ళీ తెనాలి శ్రావణ్ కుమార్ కాదని ఇప్పుడు జడా శ్రావణ్కి ఏమన్నా సీటుని తాడికొండ సీటుని ఏమన్నా ప్రామిస్ చేస్తారా అనే ఒక పుకారు కూడా ఇప్పుడు ప్రజల్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ గాను జడా శ్రావణ్ కుమార్ తిరిగి ఎల్లో మీడియాతో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ ఏమన్నా సంప్రదింపులు చేశాడో చేయలేదో మనకు తెలియదు. కానీ తిరిగి ఆయన మీడియాలో కనిపించడం మాత్రం బాగా చర్చనీయాంశం అవుతోంది. ఇదే ప్రెస్ మీట్ని మరి బ్లూ మీడియాలో ఎందుకు చూపించటం లేదు అనే ప్రశ్న కూడా తలెత్తింది. చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి వెళ్ళగానే వాళ్ళు చూపిస్తారని ఏం కాదు. అలాగని ఇందులోంచి వెళ్ళిపోగానే ఆ చర్చల్లోకి ఏం పిలవలేదు. కొమ్మినేని శ్రీనివాసరావు కూడా తిరిగి ఆయనకున్న పదవిని రాజీనామా చేసి మళ్ళీ బాగా మంచి చర్చలు జరిపి సాక్షిలో కూడా బోల్డంత మందిని ఉత్ప్రేరకంగా పనిచేద్దాము, ఉత్తేజపరుద్దామని ఆయన తిరిగి మళ్ళీ సాక్షికి వచ్చాడు. ఆయన కూడా ఏం పిలిచి ఈయన కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టుగా ఏం మనకేం కనపడలేదు. ఇవన్నీ తెలుసుకున్న తరువాత శ్రావణ్ కుమారే అన్నీ సర్దుబాటు చేసుకుని టీవీ వాళ్ళతో మాట్లాడేసుకున్నాడు, టీడీపీ పార్టీతో కూడా మాట్లాడేసుకున్నాడు అనే పుకార్లు అయితే బయలుదేరటంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఈరోజు తిరిగి తెర మీదకు రావటం అనే అంశం మీదనే ప్రజలు చర్చలోకి తీసుకోవటం జరిగింది. అలాంటిది ఏదో జై భీమ్రావు భారత్ పార్టీ అద్భుతంగా ఏదో సాధించేస్తుంది, జడా శ్రావణ్ కుమార్ కూడా ఒక బలమైన ప్రతిపక్ష నేత అనేది ఏం లేదు కదా. ఈ మీడియాలు పెంచి పోషించాయి. ఈ మీడియా కాదంటే ఆయన ఏడా కనిపించకుండా పోయాడు. మళ్ళీ తిరిగి మీడియాలో కనిపించటం మాత్రం విశేషంగా కనిపిస్తోంది. అంటే మళ్ళీ ఏమైనా ఇటు సైడ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు మాత్రం లేకపోలేదు కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.